దుమారాన్ని లేపే గాలుల సాక్షిగా ఆ గాలులు నీటితో నిండి ఉన్న మేఘాలను లేపుతాయి. తరువాత అవి మెల్లగా సాగిపోతాయి. ఆ తరువాత అవి ఒక పెద్ద కార్యాన్ని పంచుతాయి. వాస్తవం ఏమిటంటే, మిమ్మల్ని ఏ విషయం గురించి భయపెట్టడం జరుగుతుందో ఆ విషయం సత్యం. కర్మలకు ప్రతిఫలం లభించడం అనే పని తప్పకుండా జరగవలసి ఉన్నది. విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా పరలోక విషయం గురించి మీ మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సత్యం నుండి ముఖం తిప్పుకున్నవాడే దాని నుండి విముఖుడవుతాడు. ఊహా అనుమానాలు ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమవుదురుగాక. వారు అజ్ఞానంలో కూరుకుపోయారు మరియు ఏమరుపాటులో మైకంలో పడి ఉన్నారు. అసలు ఆ తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అది వారు అగ్నిలో దహింపజేయబడే రోజున వస్తుంది. వారితో ఇలా అనబడుతుంది, ఇక చవి చూడండి మీ ఆగడాల రుచిని. మీరు తొందర పెడుతూ ఉన్న విషయం ఇదే. అయితే భయభక్తులు కలవారు ఆ రోజున ఉద్యానవనాలలో నీటి బుగ్గల మధ్య ఉంటారు. వారు తమ ప్రభువు తమకు ఇచ్చిన దానిని అమితమైన సంతోషంతో తీసుకుంటారు. ఆ దినం రాకపూర్వం వారు సత్కార్యాలు చేసేవారుగా, రాత్రి వేళలలో చాలా తక్కువగా నిద్రపోయేవారుగా, అదే రాత్రి చివరి గడియలలో క్షమాపణ వేడుకునేవారుగా ఉండేవారు. వారి సంపదలో యాచకులకు, ఆగత్యం కలవారికి హక్కు ఉండేది. నమ్మేవారి కొరకు భూమిలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వయంగా మీలోనూ ఉన్నాయి. మీరు ఆలోచించరా? ఆకాశంలోనే ఉంది మీ ఉపాధి కూడా, మీకు వాగ్దానం చేయబడుతున్నది కూడా. కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా ఇది సత్యం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నంత నమ్మకమైనది